మిత్రులారా, శ్రీనిధికి ఆస్మాకు ఒక రచయితగా, ఒక పత్రికా సంపాదకుడిగా సంఘీభావం తెలపడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చే వేదిక కాదు. నిజానికి ట్రోల్స్ ఇవాళనే ప్రారంభంగా లేదు, ఇవాళ ముగిసిపోవు కూడా. ఎన్నో ఏళ్లుగా ట్రోల్స్ గురించి ఆలోచిస్తున్నాము, ఇక ముందు కూడా ఆలోచించవలసి ఉంది. కానీ ప్రధానంగా ఒక 4 రంగాలలో ఈ ట్రోల్స్ ప్రభావం ఉంది. వాటిని ఆ రంగాల్లో అడ్డుకోవాల్సి ఉంది. మొట్టమొదలు స్త్రీల మీద ట్రోలింగ్ ఇంత ఎక్కువగా ఎందుకు జరుగుతుంది అంటే అది మన మనువాద భావజాలపు ప్రభావం. నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అనే భావం మనలో ప్రతి ఒక్కరిలో, బహుశా పురుషుల్లో, స్త్రీలలో, అధికార యంత్రాంగంలో, రాజకీయ పార్టీల్లో, వ్యవస్థ మొత్తంగా ఉండడం వల్ల స్త్రీలు వచ్చి మాట్లాడతారా, స్త్రీలు వచ్చి ప్రశ్నిస్తారా, ఇది వాళ్ళ కోపానికి కారణం. మీరు ఇవాళ చూశారు, ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ ప్రియాంక ఖర్గే గురించి, ఆయన చేసిన ఆర్ఎస్ఎస్ మీద చేసిన కామెంట్స్ గురించి దళితుడు ఆర్ఎస్ఎస్ ను ప్రశ్నిస్తాడా? అది ఈ సమాజంలోని సంస్కృతి, ఈ సమాజంలోని భావజాలం. కింద ఉన్న వాళ్ళు ప్రశ్నించకూడదు, అణిగిపోయి ఉన్న వాళ్ళు ప్రశ్నించకూడదు. అందులో భాగమే స్త్రీ ప్రశ్నిస్తే ఖండించడం. మనం ఈ భావజాలాన్ని, ఈ సంస్కృతిని ఎప్పుడు అర్థం చేసుకుంటాము, ఎప్పుడు ప్రశ్నిస్తాము, ఎప్పుడు ఖండిస్తాము, ఎప్పుడు కూలదోస్తాము అనే ఒక సుదీర్ఘ పోరాటం ఇది. అందులో ఇది చాలా చిన్న అంశం. 2, రాజకీయ వ్యవస్థ, రాజకీయ పార్టీలు. నేను తెలంగాణలో ఒక చిన్న జిల్లా కేంద్రం పట్టణానికి ఉపన్యాసానికి వెళ్తే ఆ ఉపన్యాస హాలు పక్కనే ఒక పార్టీ ఆఫీసు 5 అంతస్తులుంది. అందులో 4వ అంతస్తు మొత్తం ఒక 60-70 ఏసీలు ఉన్నాయి. నాకు ఆశ్చర్యం వేసింది. చాలా చిన్న జిల్లా కేంద్రం, ఎవరిది పార్టీ ఆఫీసు, ఏమిటి ఇన్ని ఏసీలు ఉన్నాయి అని అడిగాను. సరే, పార్టీ పేరు చెప్పారు. ఇక్కడ ఒక 60 మంది ఉద్యోగులు పనిచేస్తారు. రోజులో పొద్దున 10 నుంచి సాయంత్రం 5 వరకు కంప్యూటర్లు ఉంటాయి లోపల. ఆ ఏసీలన్నీ కంప్యూటర్ల కోసం అన్నారు. అది ఉద్యోగం, అది భారతీయ జనతా పార్టీ ఆఫీస్. రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 60 మంది ట్రోలర్స్ వచ్చి కూర్చొని ఒక్కొక్క ట్రోలింగ్ చేయడానికి, ఒక తిట్టడానికి చదవనక్కర్లేదు, వాళ్ళు అర్థం చేసుకోనక్కర్లేదు, ఏం వచ్చిందో చెప్పనక్కర్లేదు. ఒక టీం హెడ్ ఎవరో ఉంటారు, టీం హెడ్ చెప్తారు, ఇవాళ వీళ్ళ పని పట్టండి. వాళ్ళను ఇంతకుముందు శ్రీది చెప్పినట్టుగా లకారాలు తిడుతూ రాయడం. ఇది ఒక చిన్న జిల్లా కేంద్రంలో జరుగుతుందంటే దేశవ్యాప్తంగా ఎన్ని చోట్ల ఎన్ని వేల మంది ఈ పని చేస్తున్నారో ఆలోచించండి. ఇది రాజకీయ వ్యవస్థ. ఈ రాజకీయ వ్యవస్థను అర్థం చేసుకుని దీన్ని ఎట్లా ఫైట్ చేయగలము, రాజకీయ పార్టీలు ప్రత్యేకించి ట్రోల్ సైన్యాలను ఎట్లా నడుపుతున్నాయి, ఐటీ సెల్స్ ఎట్లా నడుపుతున్నాయి, ఇది ఎప్పుడో స్వాతి చతుర్వేది రాసింది. కానీ ఇవాళకి మనం దాని మీద చేయవలసిన పని చేయడం లేదు. అది ఇవాళకైనా చేయవలసి ఉంది. 3వ రంగం అధికార యంత్రాంగం. అధికార యంత్రాంగం కూడా పూర్తిగా ఈ మనువాద భావజాలంలో ఉన్నది. ఒక పోలీస్ అధికారి కానీ, ఒక మంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ పితృస్వామ్యం లేకుండా ఉంటాడు అని ఊహించగలమా? పితృస్వామ్యంలో ఉన్నవాళ్ళు ఒక స్త్రీ ఒక కంప్లైంట్ చేస్తే, స్త్రీ మీద ట్రోల్ వచ్చిందంటే వాళ్ళకి అది పట్టించుకోవలసిన సమస్యగానే కనపడదు, అది ఒక కేసు పెట్టవలసిన సమస్యగానే కనపడదు. కనుక అధికార యంత్రాంగంలో కూడా ఉన్న ఈ భావజాలాన్ని ఎట్లా ఖండించగలము? అధికార యంత్రాంగం ఎట్లా మన ఇక్కడ ఇది 3వ 4వ రౌండ్ టేబుల్ సమావేశం. దానికన్నా ముందు ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక వాళ్ళ మహాసభల్లో ఒక ప్రత్యేకంగా ట్రోలింగ్ మీద సెషన్ తీసుకొని 2 రోజుల పాటు ట్రోలింగ్ మీద ఒక 20 ఉపన్యాసాలు చేసి పుస్తకం వేసింది. తెలుగు సమాజంలో ట్రోలింగ్ ఇవాళ మొదలు కాలేదు. ట్రోలింగ్ ఎన్నో ఏళ్లుగా జరుగుతుంది. ట్రోలింగ్ గురైన వాళ్ళు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. అయినా ట్రోలింగ్ను అడ్డుకునే అధికార యంత్రాంగం చర్యలు కానీ, రాజకీయ సంస్థల చర్యలు కానీ, లేదా సమాజంలో చర్యలు, మన వ్యక్తి బాధ్యత ఏమిటి? ఇక్కడ మనం ఇంకా ఆలోచించవలసినంతగా ఆలోచించలేదని నాకు అనిపిస్తుంది. ఒక ట్రోల్ చూడగానే దాని మీద ఎందుకు ఆ ట్రోల్ను ఖండిస్తూ మనం ఒక జవాబు అయినా, ఒక కామెంట్ అయినా పెట్టలేకపోతున్నాము? ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది నాతో సహా ఈ పని చేయడం లేదు మనం, కనుక అది చెల్లిపోతుంది. అది కామన్ సెన్స్ అయిపోయింది. ట్రోలింగ్ అనేది ఎవరు పట్టించుకొని ఇంప్యూనిటీ అంటారు, అంటే విచారణాతీత, నేరాతీత శిక్షా ప్రవృత్తి. ఇది ఇవాళ పెరిగిపోయింది. ఈ విచారణ జరగదు, శిక్ష జరగదు.
మనం నిజానికి శ్రీనిధి జరగగానే నేను రిపోర్ట్ చేశాను. రిపోర్ట్ చేస్తే చాలా గంటల్లో 4 గంటల్లో మీ రిపోర్ట్ అందింది. దిస్ డస్ నాట్ గో అగెన్స్ట్ అవర్ కమ్యూనిటీ స్టాండర్డ్స్ అని నాకు, అంటే యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇటువంటి ప్లాట్ఫామ్స్ పితృస్వామిక వాడు పైగా అది కూడా రాశాడు, మెకానికల్ అండ్ మాన్యువల్ చెకింగ్. మాన్యువల్ చెకింగ్ కూడా చేశాడట. మాన్యువల్ చెకింగ్ చేసిన వాడు కూడా అక్కడ మనవాదే ఉండుంటాడు. కాబట్టి మెకానికల్ చెకింగ్ లో అది బయటపడకపోవచ్చు. కనుక మనం చేయవలసిన పోరాటం ఎంత విస్తారమైనది చెప్పడానికి నేను మీ దృష్టికి ఇది తెస్తున్నాను. ఇది ఒక రోజు రౌండ్ టేబుల్తో అయిపోయేది కాదు, ఒక ఖండనతో అయిపోయేది కాదు. ఇది వ్యవస్థలో ఉన్న భావజాలాన్ని కడిగే ప్రయత్నం. ఆ కడిగే ప్రయత్నం చాలా విస్తృతమైందని గుర్తించి, ప్రతి మనిషికి ఆ బాధ్యత ఉందని గుర్తించి, ఇక్కడి నుంచి అక్కడి దాకా చేసే సుదీర్ఘ పోరాటంలోనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. మళ్ళీ ఒకసారి ఆస్మాకు, శ్రీనిధికి సంపూర్ణమైన హృదయపూర్వకమైన మద్దతు తెలుపుతూ, ఇక నుంచి ఇటువంటి ట్రోలింగ్ తెలుగులో జరగకుండా ఏం చేయగలము? రావణ్ చెప్పినట్టుగా ఒక టాస్క్ ఫోర్స్ మనం తయారు చేయగలమా? పట్టుకోగలమా? నిజానికి ఏదో వంశీ కృష్ణ అనేదో పేరుంది. వంశీ కృష్ణ ఎవడో తెలియదు. వీళ్ళందరూ అసలు మన సైకాలజిస్ట్ చెప్పారు, సోషల్ మీడియాలో ప్రధానమైనది ఏమిటంటే అనోనిమిటీ. నేనెవరో గుర్తుపట్టలేరు. ఎదురుగా మనం మనిషిని ఎదురు చూసి మాట్లాడేటప్పుడు వాళ్ళ హావభావాలను బట్టి, వాళ్ళ కళ్ళను బట్టి, వాళ్ళ ముఖాన్ని బట్టి మన ఉద్వేగాలను అణుచుకుంటాం, మార్చుకుంటాం. మాట్లాడడానికి ఒక మాట మాట్లాడొచ్చునో లేదా అనుకుంటాం. ఇక్కడ ఒక వాల్ ఉంది, సోషల్ మీడియా అనే ఒక వాల్, ఇంటర్నెట్ అనే ఒక వాల్. ఈ వాల్లో మనము అనోనిమస్, వాళ్ళు అనోనిమస్. వాళ్ళ మీద మనం ఏమైనా అనవచ్చు. ఈ అనోనిమిటీని దెబ్బతీయడానికి సోషల్ ప్లాట్ఫామ్స్ అన్నిటికీ మనం ఇటువంటి వాళ్ళ యాక్చువల్ ఐడెంటిటీ బయట పెట్టాలి అనే ఒక పోరాటం కూడా చేయవలసింది. అంటే ఇది వ్యక్తి స్థాయి నుంచి ప్రభుత్వ స్థాయి వరకు అనేక రకాల పోరాటాలు ఉన్నాయి. ఆ పోరాటాలన్నిటిలోనూ మనందరము కలిసి ఉండాలి. ఈ పోరాటం ఇవాల్టితో ముగించకూడదు అని విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.